అవును. మరి మీరు 3 రోజుల నుంచి ఈ దారుణాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. నేను ఈ డిబేట్కి వచ్చే ముందు వరకు కూడా నాకు తెలిసి ముంబై నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, లేదా హైదరాబాద్ నుంచి కానీ ఏ నటీమణి కూడా, ఏ హీరోయిన్ కూడా, ఏ సీనియర్ నటి కూడా దీన్ని ఖండిస్తూ బయటికి రాలేదు. అవును. అయితే పౌర సమాజానికి అర్థమైంది ఏంటంటే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి స్వభావం గురించి స్వర్గీయ సి నరసింహారావు గారు జగన్మోహన్ రెడ్డి సైకో అన్న విషయాన్ని చాలా చాలా ముందుగానే ప్రపంచానికి చెప్పాడు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడో మహారాష్ట్రలో ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తన రాజకీయ ఆర్థిక సామ్రాజ్యంలో భాగంగా, సామ్రాజ్యం కూడా మాఫియాలో భాగంగా ఆ అమ్మాయిని విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టించి మానసికంగా, శారీరకంగా టార్చర్ చేసి ఎన్ని రకాలుగా టార్చర్ చేశారో ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తే అర్థమైందండి. ఎందుకంటే ఈ కేసులో ఉన్న వాళ్ళు మామూలు అధికారులు కాదండి. ఇప్పుడు మా ప్రభుత్వం ఈ కేసు విచారణకు నియమించిన ప్రత్యేక అధికారికి కూడా నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో మచిలీపట్నం గెస్ట్ హౌస్ల్లో ఈ అధికారులు ఏం చేశారో కూడా విచారణ చేయాలండి. అవును. ఎందుకంటే బంగినపూడి బీచ్ లో ఏం చేశారో కూడా తీయాలి. వీళ్ళకి డిపార్ట్మెంట్ లో వీళ్ళకున్న పేరు ఏంటంటే ప్లే బాయ్. డిపార్ట్మెంట్ లో వీళ్ళలో ఒక అధికారికి ఉన్న పేరు ఏంటంటే ప్లే బాయ్. డ్యూటీ ఏమో విజయవాడలో, కానీ ఎక్కువ టైం గడిపేదేమో మచిలీపట్నం గెస్ట్ హౌస్ల్లో. ఈ నేపథ్యంలో ఇది మన రాష్ట్రానికి ఒక అవమానకరమైన సంఘటన. మొత్తం దేశంలో మహిళలకు సంబంధించిన ఒక దారుణమైన సంఘటన. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని పునర్విచారణకు ఆదేశించింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇందులో అధికారులు ఉన్నారు. మరి అధికారుల్ని నడిపించింది ఎవరు? అధికారులు వాళ్ళకై వాళ్ళు పనిచేయరండి. అధికారంలో ఉన్న నాయకులు, పదవుల్లో ఉన్న నాయకులు వాళ్ళని ఆదేశిస్తేనే ఆ కేసు విచారణ చేస్తుంటారు. ఆ కేసులో ఇన్ని మలుపులు తిప్పుంటారు. మీకు పరిటాల రవి గారి హత్య కేసులోనో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోనో ఎన్ని మలుపులు ఉంటాయో ఈ కేసులో కూడా అన్ని మలుపులు ఉన్నాయి. కాబట్టి సజ్జల పాత్ర ఏంటి, ముఖ్యమంత్రి పాత్ర అంటే మాజీ ముఖ్యమంత్రి, ఈ సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి? అన్నిటికీ మించి అత్యంత అమానుషమైన అంశం ఏంటంటే, 2-3 రోజుల నుంచి మీరు ఈ విషయం మీద డిబేట్లు పెడుతున్నారు, వార్తలు ప్రసారం చేస్తున్నారు. అదే సమయంలో ఒక రకంగా పోటీగా అది విత్ యువర్ మై సబ్మిషన్ దాని మీద నెక్స్ట్ స్పెల్లో తీసుకుందామని నేను చెప్పలేదు దాన్ని. ఓన్లీ 1 సెకండ్ సార్. సాక్షి మీడియా తీసుకుంటా ఆ అమ్మాయిని ఎంత లేదు అంటే ఆ అమ్మాయిని ఎంత నెగిటివ్ గా క్యారెక్టర్ అసాసినేషన్ అది ప్రయత్నం చేస్తుంది, చాలా భయంకరంగా చేస్తుంది. అది ఎందుకు చేస్తుంది అనే దాని మీద కూడా మనం తీసుకుంటాం నెక్స్ట్ ఇది అయిన తర్వాత. ఎందుకు చేస్తుంది